హాయ్ మ్యామ్. హాయిరా. సోషల్ మీడియాలో రోజు రోజుకి వల్గారిటీ పెరిగిపోతుంది. True. పిల్లల చేతిలో ఫోన్ కంపల్సరీ అయిపోతుంది. దీన్ని మనం ఎలా చూడాలంటారు? హౌ డు యూ కమెంట్ ఆన్ ఇట్? నేను చేసే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. సోషల్ మీడియాలో కంటెంట్ని ఎలా అంటే, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఉంది. స్టార్టింగ్ మన కోవిడ్‌లో ఉన్నప్పుడు కొన్ని సీరీస్ చూసి అసలు భయం వేసింది. దేనికి లాక్ లేదు. అసలు పిల్లలకి అది మొత్తం ఓపెన్. చాలా భయాందోళనకైతే గురి చేస్తోంది కీర్తి. అంటే పేరెంట్స్‌కి మాత్రం కత్తి మీద సాము అయిపోయింది జీవితం. అసలు ఎవ్వరికి కూడా కత్తి మీద సామే. తెలియకుండా అదొక ట్రాప్. టక్ 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 అని వెళ్ళిపోతాము. సరే అందులోకి పోయి నాశనం అయ్యేది పక్కన పెడితే, అది దానివల్ల నాశనం అయ్యేది పక్కన పెడితే టైం పోతోంది. నీ ప్రొడక్టివిటీ తగ్గుతోంది. నువ్వు ఎనర్జీ వైజ్ డ్రైన్ అవుతున్నావు. చూసే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, మీరు చూసేదంతా నిజమైంది కాదు. ఓకే, ఈ చేసే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కానీ అది ఒక ఇదే అంటే లైక్ అది ఆధారం అవ్వాలి. బ్రతుకు తెరువుకి ఓకే, నీకు ఆధారం అవ్వాలి. కానీ నువ్వు దాన్ని ఒక నీ క్యారెక్టర్ని డిఫేమ్ చేసుకునేటట్టయితే నువ్వు మార్చకూడదు. మీరు సోషల్ మీడియాలో చూసే వాటిని అన్నిటిని చూసి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చాలా ఒక ఆమె ఉంది, హోటల్లోకి వెళ్తున్నప్పుడు లేకపోతే నేను ఇట్లా మంచి డ్రెస్ వేసుకొని బ్యూటిఫుల్ ఫిల్టర్స్ పెట్టి చేసి చూస్తారు. ఇటు చూసే వాళ్ళందరూ బాయ్ మా లైఫ్ ఎంత బాగుంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆమె లైఫ్ అక్కడి వరకే బాగుంది. కింద అది కట్ చేసిందంటే ఒంటరితనం అంట. కానీ నీకు ఇది తెలియదుగా. నువ్వేమనుకుంటున్నావు? ఇది చూసుకుని నువ్వు కంపారిజన్లకు పోయి నువ్వు డిప్రెషన్లకు పోతున్నావు. అవునా? అక్కడ వాళ్ళ చేశాక ఒక రకమైన సంఘర్షణ. ఇది నిజం కాదు కదా. ఎప్పుడు కానీ ఒక సాధనం లాగా వాడండి సోషల్ మీడియాని, ఆధారం లాగా కాదు. దానితోటే దాని వల్లనే దాంట్లోనే బతకకండి. అది రియల్ కాదు, రీల్ అని నీకు తెలుసు. దాన్ని నువ్వు మోసపోతూ ఎదుటి వాళ్ళను మోసం చేయకు.